చుట్టేడు గోడలు నట్టనడో ఉన్నది పెద్ద గోళం నంద గోళం ఉన్నది అంటున్నావా మీ అమ్మాయి అల్లమ్మ ఏడుపుట్ల ఎండితోళ్ళు ఏడుపుట్టిన పచ్చితోళ్ళు ఆ గోళలో నానబెట్టిరు ఆ గోళలో నానబెట్టినాడు మట్ట నీట మధ్యలో ఉన్నది మరి పెద్ద గోళంలో మీ అమ్మాయి ఎల్లమ్మ తాగుందని చెప్పినప్పుడు రాముడు చెల్ల సిరియాల గౌరమ్మ ఎమ్మడి పెట్టుకొని అన్నదమ్మ ఎమ్మడి పెట్టుకొని రామయ్య నీసువాళ్ళ కసువాళ్ళ అందగోళం మీద పడబట్టే కారణల పుట్ట మొలిచిందట కారణల పుట్ట మీద కళ్యావృక్షం పుట్టిందట వారి ఎల్లమ్మ లందగోళం ఉండగా మల్లెపూల వాసన వస్తుందట మల్లెపూల మంచి బలం వస్తున్నదాట అమ్మ ఎల్లమ్మకి ఇక్కడ ఉంటుంది వాసన వస్తుంది కారణల పుట్ట మీద పడుతున్నాడు లందగోళం మీద పడుతున్నాడు రామయ్యనే కొట్టుకుంటా ఉన్నాడే అమ్మ ఎల్లమ్మ తండ్రి పేరు చెప్పమంటే తాని బాలు వెంటనే ఏ ఊరు వచ్చినా ఏ వల్ల వచ్చినా ఆ కోరికి ఎక్కడ తాగు దొరకలేదా ఎలివాడ పట్టిన నల్ల మేకలు తెచ్చిండట కలియాపై ఆకులల్లో కనుక ఎల్లమ్మని మేలు కొల్పాలంటే నల్ల మేకలు తెచ్చి కనుక మేలు కొల్పాలి అటువంటి రామ పరశురాముడు కనుకనే గుద్దటందు గుమ్మడికాయలు తెచ్చిండు కొట్టెలు కొబ్బరికాయలు తెచ్చిండు రావే ఎల్లమ్మ నేను